హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు శ్రీరంగాపురం గ్రామంలో ఉన్నాము. రాజు గారని ఎల్ఐసి ఏజెంట్, రియల్ ఎస్టేట్ బిజినెస్. వీళ్ళు వీటికి 3 ఏళ్ల క్రితం నన్ను ఈ ఇంటికి పిలిపించి బిజినెస్ స్టాప్ అయిపోయింది మరియు చెడు అలవాట్లు ఉన్నాయి అన్నీ తెలిసి కూడా ఏమో ఇబ్బందులు చిక్కులుకున్నాను స్వామి అంటే, ఆ రోజు వచ్చి కొన్ని ఆల్టరేషన్స్ ఇచ్చాను. ఆల్టరేషన్ ఇచ్చిన తర్వాత నేను చెప్పిందంతా తూచా తప్పకుండా చేసుకున్న తర్వాత అన్ని విధాల ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విధాల అభివృద్ధి చెంది ఉన్నారు. అలా అభివృద్ధి చెందుతూ కుమారుణ్ణి కూతుర్ని ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు కుమార్తెకు పెండ్లి చేయతలంచి వారు ఉన్న ఇంటిలో హాలును పెద్దగా చేయాలి, పైన ఒక 2 రూములు వేసుకోవాలనే సంకల్పంతో నన్ను ఈరోజు ఇక్కడికి పిలిపించారు. హాలును పెద్దగా చేయాలని చెప్పి వీళ్ళు నన్ను పిలిపించేదానికి ముందు కొంతమంది ప్రముఖ శాస్త్రవేత్తలను ఇక్కడికి పిలుచుకొని రాగా, వేరే పనులకు పోతూ ఉండేవాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడికి వచ్చి, ఈ ఇల్లు నీకు అచ్చుబాటు కాదు, నీకు తూర్పు ద్వారం పెట్టుకోవాలి, మరియు ఫలాని ఆయం ఉంటేనే నీకు పనిచేస్తుంది కాబట్టి ఫలాని ఆయం పెట్టుకోవాలి అని చెప్పి ఒక 10-15 లక్షల ఖర్చు అయ్యేలా వాస్తు ఆల్టరేషన్లు ఇచ్చినారు. ఈ ఇల్లు నేను ఏమి ఆల్టరేషన్ ఇచ్చాను, ఎలా వీళ్ళు బాగుపడ్డారు అన్నది మీకు ఇల్లంతా క్లీన్గా చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళకి హాలు పెద్దగా అయ్యేదానికి మరియు ఇంకా అవసర నిమిత్తం ఇల్లు ఎక్స్టెండ్ చేసుకునేదానికి ఏమేమి అవసరమో అది వాళ్ళకి నేను తెలియజేస్తాను. అంతకు ముందు రాజుగారు వీళ్ళకి కూడా వాస్తు శాస్త్రం పైన చాలా పట్టు ఉంది. ఎందుకంటే వాస్తును అనుసరించే ఎంతోమంది వాస్తు శాస్త్రవేత్తలను కలిసే ముందు కట్టినారు. అలా వాస్తు శాస్త్రవేత్తలను కలిసి కట్టిన ఇంటినే నేను ఆల్టరేషన్ ఇచ్చాను. వాస్తు శాస్త్రంలో రాజుగారి అనుభవాన్ని మీతో మొదట పంచుకొని తర్వాత ఈ ఇంటిని చూపిస్తాను. నమస్కారం అండి. ధనంజయ స్వామి గారిని పిలిపించాను. 11లో ఇల్లు కట్టాను. 13లో ఆగస్టు 22 గృహప్రవేశం చేశాను. అప్పుడు నాకు అంతకుముందు గోపాలప్ప అని వాస్తు అంటే వాళ్ళకి తెలియదు. 1721కి నిర్మించుకున్నాను. ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత కొన్ని ఇబ్బందుల పాలయ్యాను. ఇబ్బందుల పాలైన తర్వాత తిరిగి నాకు 2018లో స్వామి గారిని పిలిచి కొద్దిగా ఆల్టరేషన్ ఇచ్చారు స్వామి. దాన్ని చేసుకున్న తర్వాత నేను అంతకుముందు దగ్గర ఒక 2 కోట్లకు నష్టపోయాను. తర్వాత స్వామి గారు వచ్చి 2018లో ఇల్లు ఆల్టరేషన్ చెప్పిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పాడు చేసిందంతా న్యాయోచితంగా నా వృత్తిపరంగా నేను సంపాదించుకున్నాను. తిరిగి మళ్ళీ కొద్దిగా ఆల్టరేషన్ చేశాను 2021లో. అప్పటి నాకేళ పరిస్థితులు బాగలేకుండా ఉంటే ఇట్లే మా ఫ్రెండ్స్ అగిలి వాళ్ళు ముందు పెద్ద శాస్త్రవేత్తలు హైదరాబాద్ నుండి పిలిపించాను. వాళ్ళు బాగా చెప్తాడంటానంటే ఆయన తోడుకొని వస్తే ఆయన ఏదేదో చెప్పేసి ఊరికే డబ్బులు లాక్కొని వెళ్ళిపోయినాడు. జనాలకి మోసం చేస్తూ ఉండారే కానీ న్యాయం చేస్తూ ఉండలేదు. నేను ఇది ఎట్లుందంటే నాది పొరపాటు, సంఖలో పాపను పెట్టుకొని ఊరంతా ఎదికే అన్నట్లు స్వామిని పిలుచుకొచ్చి ఆల్టరేషన్ చేసుకొని వృద్ధిలోకి వచ్చి కూడా మోసపోయి వాళ్ళని పిలిపించి నాశనమైనాను. అందుకే తిరిగి మళ్ళీ నాకు మనసు నిదానం కాలేదు. అందుకే స్వామి గారిని పిలిచాను. స్వామి గారు 100కి 100 రూపాయలు ఆల్టరేషన్లను తక్కువ ఖర్చులతోనే చెప్తాడు. రిజల్ట్ బాగా వస్తుంది. అంతకుముందు నేను నష్టపోయినప్పుడు స్వామిని కలిశాను. స్వామిని కలిసిన తర్వాత స్వామి వచ్చి ఇంటి దగ్గరికి మాకి స్వామి ఆశ్రమానికి 2 కిలోమీటర్లు అంతే. స్వామి వచ్చి ఆల్టరేషన్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను కదా 2 కోట్లకు నష్టపోయి బేకర్గా ఉండిన తర్వాత స్వామి చెప్పిన ఆల్టరేషన్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వృద్ధిలోకి వచ్చి నేను నష్టపోయిందంతా సంపాదించుకున్నాను. అది స్వామి వల్లనే. అందుకు నాకు వీళ్ళంతా వచ్చి చెప్పిపోయిన తర్వాత నాకు ఇప్పుడు కొద్దిగా ఆలు ఎస్టెంట్ ఎక్కువ కావాలా, పోటీగా ఉంది. అందుకు స్వామిని వాళ్ళంతా నాకు చెప్పింది నచ్చలేదు. అందుకే స్వామిని పిలిపించాను. ఇప్పుడు స్వామి మా ఇంటిని వచ్చి వీక్షించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ముందు బాగుపడతాననే నమ్మకంతో స్వామిని పిలిపించాను. ఇంతకు ముందు పెద్ద శాస్త్రవేత్తలు హైదరాబాద్ నుండి పిలిపించాను. వాళ్ళంతా చెప్పింది నాకు నచ్చకపోగా స్వామిని పిలిపించాను. వాళ్ళు చెప్పింది నాకు నచ్చలేదు. అందుకే స్వామిని పిలిపించాను. స్వామి ఎట్టు చెప్తే అట్లా ఫాలో అయిపోతా.
శుభవాస్తు ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా మన రాజు గారి మాటలు. ఇప్పుడు ఇల్లు మీకు చూపిస్తాను. నేను ఆల్టరేషన్ ఇచ్చిన ఇల్లు ఇది